అమ్మా మంగా, అమ్మా నువ్వు వస్తావు అనుకోలేదమ్మా. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నా ప్రతి పుట్టినరోజు నువ్వే చేసేదానివి. ఏ పుట్టినరోజుకు నువ్వు లేవన్న లోటు ఈ రకంగా తీరింది. నన్ను ఆశీర్వదించమ్మా. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండు తల్లి. అయినా నిన్ను ఆశీర్వదించాల్సింది నేను కదమ్మా, నీకు జీవితాన్నిచ్చిందే ఈ అమ్మ. మంగా, మీ ఆశీర్వాదం నాకు అక్కర్లేదు మేడం. అదేంటి అలా అంటావు? ఎంతైనా తను వద్దమ్మా. కొందరి ఆశీర్వాదాలు కూడా అపాయాలవుతాయి. వాళ్ళ నోళ్లు మాట్లాడుతుంటే నొస్సులు వెక్కిరిస్తూ ఉంటాయి. అలాంటి దీవెన్లు నాకు అక్కర్లేదు. లేదు మంగా, ఆవిడ అలాంటి వారు కాదు. ఆవిడ ఎలాంటి వాళ్ళో నాకంటే బాగా నీకే తెలుసమ్మా. మనసులో విషాన్ని నింపుకుని పైకి మంచిగా మాట్లాడడం వాళ్ళకి చెల్లుతుంది. నేను ఒకప్పటి మేడంని కాదు మంగా. ఇప్పుడు నీకు నాకు రిలేషన్ వేరు. అసలు నువ్వెవరో కాదు, నువ్వు నా కూతురు. కూతురు లాంటి దాన్ని అంటారు అంతేగా. నేను మీ కూతురు లాంటి దాన్ని కాదు, మీ కూతురు పోలికలతో ఉన్నదాన్ని. పోలికలు ఒకటైనంత మాత్రాన మీ కూతురు నేను ఒకటి కాలేం కదా మేడం. నేను ఎప్పటికీ మీ కూతుర్ని కాను. నేను నిజంగా మీ కూతుర్నే అయితే మీరిలా చెయ్యరు. తన పిల్లల్ని తానే చంపి తినే రాక్షసత్వం ఒక్క పాముకే ఉంటుంది. మనుషులకు కూడా ఉంటుందని మీరు నిరూపించారు. ఇక చాలు చాలు మేడం, చాలు.